హలో హాయ్ నమస్తే, నేను మీ వేణుని నల్గొండ కార్స్. నేను ఇప్పుడు ప్రజెంట్ నల్గొండలో ఉన్న వెహికల్ సేల్కి అయితే తీసుకొచ్చిన మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ అండి. దీని మోడల్ వచ్చేసి 2001 బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. దీని పేపర్స్ ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి 2027 మార్చ్ వరకు అయితే ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. ఇంకా 2 ఇయర్స్ అయితే ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఫస్ట్ ఓనరు 24,000 కిలోమీటర్లు తిరిగింది. విత్ రికార్డ్ అయితే ఉంది. విత్ న్యూ బ్యాటరీ ఉంది. 4 సీల్ టైర్లు అయితే ఉంది. ఆల్ ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు కూడా ఏ పార్ట్ చేంజ్ చేయలేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ చేయలేదు. పెయింట్ అయితే ఒరిజినల్ పెయింట్ అండి, కంపెనీ పెయింట్. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ దీని ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి మనకి 80,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫుల్ వీడియోలో దీని డీటెయిల్స్ అయితే చెప్తా. చలో ఓకే, చూసుకోవచ్చు. కారుకున్నటువంటి ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి. హెడ్లైట్స్ కూడా చూసుకున్నట్టయితే 100కి 90% హెడ్లైట్స్ అయితే ఉంటాయి. ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉండదు. బంపర్ కూడా గ్రిల్ ఒరిజినల్ అయితే ఉంది. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది బండి. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. చూసుకోవచ్చు. టైర్స్ చూసుకున్నట్టయితే 100కి 100% సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ బ్రాండ్ 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్పెన్ అయితే ఇంతవరకు ఇప్పలేదండి. స్టెప్పెన్ అయితే అన్యూజ్. ఓకే, చూసుకోవచ్చు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదు బండి. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. సింగిల్ కీ అయితే అవైలబుల్ ఉంది. సెంట్రల్ లాకింగ్ అయితే ఉండదు. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు. సీల్ టైర్, ఎంఆర్ఎఫ్ టైర్. పెట్రోల్ వేరియంట్ అండి ఇది. ఓన్లీ పెట్రోల్ తోటి అయితే నడిచింది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. డిక్కీ కూడా చూసుకోవచ్చు. ఆల్టో ఎల్ఎక్స్, ఓన్లీ ఎల్ఎక్స్ అండి ఇది. అప్పట్లో స్టార్టింగ్ వేరియంట్ ఇది, అప్పట్లో వచ్చింది ఇది. ఇప్పుడు లేటెస్ట్గా ఎల్ఎక్స్ అని వస్తుంది. ఇది ఎల్ఎక్స్ స్టార్టింగ్ వేరియంట్. మనైతే ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. బ్లూ కలర్ వెహికల్ అండి ఇది, లైట్ బ్లూ. చూసుకోవచ్చు. ఎంఆర్ఎఫ్ బ్రాండ్ టైర్స్ ఉన్నాయి. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. మాన్యువల్ స్టీరింగ్ తోటి అయితే వస్తుంది. పవర్ స్టీరింగ్ అయితే రాదు. ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉంది. అది పెయింట్ కూడా అయితే చేపిలేదు. చూసుకోవచ్చు. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఇంకొక 2 ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అయితే పనిచేస్తుంది. ఓకే, లోపలికి వెళ్ళిపోదాం మనం. లోపలికి వెళ్ళి వెహికల్ స్టార్ట్ చేసి అయితే మీకు అయితే చూపిస్తా. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్ అండి. ఎక్కడ రష్ లేదు. నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. చూసుకోవచ్చు. ఓకే, సీట్ కవర్ చూసుకున్నట్టయితే మనకి 100కి 80 నుంచి 85% సీట్ కవర్లు అయితే ఉంటాయి. క్లాత్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఓకే, ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఓకే, లోపలికి వెళ్ళిపోదాం మనం. రీడింగ్ కూడా మీకు చూపిస్తా. వెహికల్ కూడా స్టార్ట్ చేసి అయితే చూపిస్తా. చూసుకోవచ్చు. మాన్యువల్ అండి ఇది. ఓకే, దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 24,775 కిలోమీటర్లు అయితే తిరిగింది. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తుంది. వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు. క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఏసీ అయితే చిల్డ్ ఉందండి. ఏసీ అయితే వర్కింగ్లో అయితే ఉంది. ఏసీ అయితే చిల్డ్ వస్తుంది. కంపెనీ ఫిటెడ్ అండి ఇది. ఇంతవరకు ఇక్కడ ఇన్స్టాల్ కూడా డెక్ కూడా అయితే ఏం చెప్పలేదు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఏం చెప్పలేదు ఓనర్ అయితే. చూసుకోవచ్చు. 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందలకి, రివర్స్ 6 గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. స్టీరింగ్ చూసుకున్నట్టయితే మాన్యువల్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్ అయితే కాదు, కొంచెం హార్డ్ అయితే ఉంటుంది. హారన్ కూడా కంపెనీ అయితే ఉంది. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. అన్నీ అయితే ఆల్ ఒరిజినల్ ఉంది. లైట్ అయితే బల్బ్ పోయింది అంటుంది. చూసుకోవచ్చు. కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. మిర్రర్ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఆల్ ఒరిజినల్ ఉంది. నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ అయితే. ఓకే, బానెట్ లైప్ మీకైతే ఇంజన్ అయితే చూపిస్తా. చలో. ఓకే, చూసుకోవచ్చు. దీని ఇంజన్ చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ చూసుకున్నట్టయితే కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ చూసుకున్నట్టయితే కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ రష్ కూడా లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. బానెట్ కూడా చూసుకోవచ్చు. ఒరిజినల్ బానెట్. ఇంతవరకు బానెట్ పానా కూడా అయితే పెట్టలేదు. కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. బానెట్ కూడా చూసుకోవచ్చు. కంపెనీది కూడా రబ్బర్ కూడా అక్కడ పోలేదు. ఒరిజినల్ ఉందండి బండి అయితే. అసలు ఎప్పుడు తిరగలేదు బండి. సార్ వచ్చేసి ఒక ఎంప్లాయీ అపార్ట్మెంట్లో పార్క్ చేసినారు అంతే. బండి తీయలేదు. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్స్ అయితే ఉంది. ఇంజన్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఎక్కడ రష్ కూడా లేదు. ఏనుకలో కూడా చూపిస్తుంది. మీకు ఆయిల్ స్మోక్ అలాంటిది కూడా ఏం లేదు. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు.
ఓకే, బ్యాటరీ చూసుకున్నట్టయితే 2024 బ్యాటరీ అయితే ఇన్స్టాల్ అయితే చేసింది. ఇంజన్ అయితే నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఏసీ అయితే వర్కింగ్లో ఉంది. ఓకే, కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ నాన్ యాక్సిడెంటల్, ఎక్కడ కూడా రష్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇంతవరకు పానం అయితే పెట్టలేదు, ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. 100కి 80 నుంచి 85% అయితే ఉంటుంది. ఓకే, కీ తీసుకోండి, బూట్ ఓపెన్. ఓకే, దీని బూట్ చూసుకున్నట్టయితే ఇదండి. బూట్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది. బూట్కి కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. బూట్ కూడా ఎక్కడ రష్ అయితే లేదు, చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది, ఎక్కడ రష్ అయితే లేదు. బండి అయితే ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. బూట్ కూడా ఒరిజినల్ బూట్ అయితే ఉంది. ఓకే, స్టెప్ అండ్ టూల్ కిట్స్ అయితే కంపెనీ అయితే ఉన్నాయి, ఇంతవరకు వాడినట్టు కూడా అయితే లేదు. ప్రతి ఒక్కటి కంపెనీది అయితే ఉంది మారుతి. ఓకే, దీని స్టెప్ అని చూసుకున్నట్టయితే దీని స్టెప్ అని ఇంతవరకు అయితే ఇప్పలేదు, కంపెనీ స్టెప్ అని అయితే ఉంది, చూసుకోవచ్చు. మీకు ఎక్కడ రష్ కూడా లేదు. బూట్ అయితే ఇలాంటి వెహికల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంత నీట్ అండ్ క్లీన్గా ఉన్న వెహికల్. ఇది ఒక డైమండ్ పీస్ అన్నట్టే, అన్ని కంపెనీ ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్. ఇది ప్రజెంట్ నల్గొండలో అవైలబుల్ ఉంది. మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంతవరకు బండి అయితే టచ్ అప్ కాలేదు, ఎక్కడ పెయింట్ కూడా అయితే కాలేదు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్, ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు, ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. డిక్కీ ఒకటి ఇక్కడ సొట్ట ఉంది, కానీ అది ఇంతవరకు పెయింట్ కూడా అయితే చేయలేదు, చూసుకోవచ్చు. నార్మల్ మ్యాటింగ్ అయితే ఉన్నాయి, ఫుల్ మ్యాటింగ్ అయితే ఏం లేదు, చూసుకోవచ్చు. ఓకే, ఏసీ అయితే చిల్డ్ వస్తుంది. ఇది ప్రజెంట్ మనకి నల్గొండలో అయితే అవైలబుల్ ఉంది. మీకు కావాలి అని అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దీని మోడల్ వచ్చేసి 2001, 24,000 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. 2 ఇయర్స్ వ్యారంటీ, 2 ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. 2027 మార్చ్ వరకు అయితే పేపర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇది నల్గొండలో ఉంది. మీకు కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 80,000 రూపాయలు అయితే దీని ఓనర్ అయితే చెప్తున్నాడు. ఇది ప్రజెంట్ నల్గొండలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు వెహికల్ అయితే పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ ఏసీ అండి. ఏసీ అయితే చిల్డ్ వస్తుంది, మాన్యువల్ స్టీరింగ్ తోటి అయితే వస్తుంది. ఓకే, వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.